బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు మై షో. జయకిష్ గారు నమస్తే. సో శ్రీనివాస్ మంగాపురం డెబ్యూ మూవీ గట్టిగా 9 days ఉంది. సో టెన్షన్గా ఉన్నారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా? నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఓకే. ఎందుకంటే లైక్ మేము చేసిన ప్రోడక్ట్ అయితే మేము ఫస్ట్ ఏమనుకున్నాము అదైతే మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాం అందరం. సో మా సినిమాలో ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మేము అనుకున్నట్టే వచ్చినాయి. మేము ఫస్ట్ నాకు అజయ్ గారు చెప్పినప్పుడు నాకు మైండ్లో వచ్చిన ఒక ఇమేజ్ వాట్ ఎవర్ ఐ థాట్ దానికన్నా బెటర్గా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. సో దానివల్ల ఇంకా టెన్షన్ ఏం లేదు, ఇంకా ఆడియన్స్ హోప్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఫైనల్ కాకముందు మీరు అజయ్ భూపతి గారి సినిమాలు చూసినప్పుడు కానీ, అజయ్ భూపతి గారి వర్క్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ మీన్ అజయ్ గారు ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్. అంటే ఆయనకి RX-100 కానీ మంగళవారం కానీ చాలా ఆల్మోస్ట్ లైక్ కల్ట్ క్లాసిక్ సినిమా. సో అంటే అలాంటి డైరెక్టర్స్తో పనిచేస్తున్నానంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ మూవీకే ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అది కాకుండా ఆయనకి జనరల్గా నేను కలవటం ఫస్ట్ నుంచే నాకు ఏమనిపించిందంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది కథ మీద కానీ, ఎమోషన్స్, క్యారెక్టర్స్ మీద కానీ. సో అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ వల్ల యాక్టర్కి కూడా చాలా ఈజీ అవుతుంది కదండి పర్ఫామ్ చేయడానికి కూడా. బికాస్ వీ ఆల్ ఫీల్ లైక్ ఓకే హీఈస్ ఇన్ కంట్రోల్. సో దానివల్ల అంతా చాలా స్మూత్గా జరిగిందండి సినిమా అంతా. సూపర్. అయితే మీలాగా ఒక మంచి బజ్ ఉండే ప్రాజెక్ట్లో ఒక హీరో డెబ్యూ అవుతున్నాడంటే ఒక జర్నలిస్ట్గా మేము తెలుసుకుంటూ ఉంటాం షెడ్యూల్స్ ఎలా నడుస్తున్నాయి, హీరో యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు. అండ్ మీ విషయం గురించి మేము తెలుసుకునేటప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఓకే యాక్టింగ్ అంతా మనకు కనిపిస్తుంది, సూపర్ చేశారు. అయితే ఒకరోజు సెట్లో హీరోయిన్కి సమ్ ఇన్సిడెంట్లో ప్రమాదం, ఒక దెబ్బ తగిలింది. తను బాధపడుతూ ఉంటే మీరు ఏడ్ చేశారంట, కరెక్టేనా? అంటే నాకు యాక్షన్ సీక్వెన్స్ అండి, లైక్ డమ్మీ ప్రాప్ కాకుండా కొంచెం అంటే ఒరిజినల్ కూడా కాదు కానీ ఒక వుడెన్ నైఫ్ లాగా దానివల్ల తనకి దెబ్బలా తాకింది. అది ఇంకా ఆబ్వియస్లీ అప్పుడు అది ఆల్మోస్ట్ మేము అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సో నేను కూడా జస్ట్ అప్పుడే మై జర్నీ వాజ్ స్టార్టింగ్. సో అంటే నా వల్ల అలా జరిగిందని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అది సెన్సిబిలిటీ. అంటే ఒక కృష్ణ గారి గురించి చెప్పేటప్పుడు కానీ, ఒక మహేష్ బాబు గారి గురించి తెలుసుకున్నప్పుడు కానీ, రమేష్ బాబు గారు గట్టంగిరి ఫ్యామిలీలో హీరోలు ఎవరో అందరూ కూడా ఆ సెన్సిబిలిటీస్ ఉంటాయి, పక్కన వాళ్ళ కష్టాన్ని అబ్జర్వ్ చేయడం. సో అంటే జయకృష్ణ కూడా అదే పాత్రలో ఉన్నాడు, అదే సెన్సిబిలిటీతో ఉన్నాడు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట. అంటే అది అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్ టు అంటే అందరితో హ్యాపీగా ఉండటం నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఐ డోంట్ లైక్ టు అంటే ఐ నెవర్ గెట్ యాంగ్రీ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ అంటే కామ్గా ఉంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి అనేది నేను నమ్ముతాను. కోపం రాదు అసలు. అయితే నేను ఒక వీడియో బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు భీమవరం అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు. అవును. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరే ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు దాకా ఏమీ చూపించలేదు, ఏమీ సాధించలేదు, బట్ ఇంత అభిమానం అని చెప్పేసి. ఆ రోజు మీరు భీమవరం వెళ్ళినప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు బ్యానర్స్ కట్టి ఆ హోర్డింగ్స్ పట్టుకొని మీకు అంత వార్మ్ వెల్కమ్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అదే నాకంటే అనిపించింది, ఇంకా అంటే వీళ్ళ నమ్మకం నేను నిలబెట్టాలి, ఎలాగైనా నేను మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేసి వాళ్ళు నిజంగా నన్ను చూసి గర్వపడేలా చేయాలని అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే అది మీరు అన్నట్టు నేను ఐ ఆల్వేస్ సే దట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ సపోర్టింగ్ మీ అంటే ఇంకా అది ఆఫ్కోర్స్ అంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు వీళ్ళ అంటే వాళ్ళకి అంత ఆనందాన్ని ఇచ్చారు బేసిక్లీ సినిమాల ద్వారా కానీ, వాట్ ఎవర్ వాళ్ళని కలవటం కానీ యూనో. సో అది నేను కూడా వాళ్ళు నాకు ఇలా ఓన్ చేసుకుంటున్నారంటే ఐ హ్యావ్ టు డూ ద సేమ్. అది మంచి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే వెన్ ఎవర్ పాసిబుల్ వాళ్ళని కలుస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కానీ అలాంటివన్నీ నేను చేయాలని అప్పుడు ఐ డిసైడ్ దట్ ఐ హ్యావ్ టు. అయితే